నెక్స్ట్ క్వశ్చన్ 16 సెంటీమీటర్ల వరకు 30 సెంటీమీటర్ల కొలతలు గల కర్ణాలు కలిగి ఉన్న సమచతుర్భుజం రాంబస్ చుట్టూ కొలత. అయితే ఇక్కడ మనకి ఒక రాంబస్కు సంబంధించి కర్ణాలు అంటే డయాగ్నల్స్ ఇచ్చింది 16 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్స్ 60 సెంటీమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్లో కొలతలు ఇచ్చిండు. అయితే దాని యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంతా ఫైండ్ అవుట్ చేయండు. సో అంటే రాంబస్లో మనకు వచ్చేసి ఎట్లుంటుందంటే సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. S1 ఈక్వల్ టు S2 ఈక్వల్ టు S3 ఈక్వల్ టు S4 సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం వచ్చేసి Y అని తీసుకుందాం. సో అక్కడ మనకి చుట్టుకొలత కావాలి అనుకుంటే దీని వైని మనం 4 టైమ్స్ యాడ్ చేసుకుంటాం. అంటే y ప్లస్ y అనుకుంటే 4y అవుతుంది. 4 ఇంటూ y అవుతుంది. అంటే జస్ట్ మన సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే 4తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మన 4 సైడ్స్ ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేసి 4తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి కర్ణాలు చూసుకుంటే ఈక్వల్గా బైసెక్ట్ అయితే సమర్థీకందన అంటే ఈక్వల్గా బైసెక్ట్ అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్ణం వచ్చేసి 100 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ అనుకుందాం. ఈ కర్ణం 30 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ 15 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఒక 15 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ కర్ణం వచ్చేసి 16 సెంటీమీటర్స్ అనుకుందాం. ఈ కర్ణం 16 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ 8 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే మనకి ఇంకొకటి అంటే కర్ణాలు వచ్చేసి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ ఏపీఓ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది వచ్చేసి 15 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఇది వచ్చేసి 18 సెంటీమీటర్స్. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇది వచ్చేసి సైడ్. ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. పైథాగరస్ ఫార్ములా అంటే 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ రూట్ ఓవర్ దట్ ఈస్ ద సైడ్ అవుతుంది. 15 స్క్వేర్ అంటే 225 అవుతుంది. 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. అంటే రూట్ ఓవర్ 64 ఈక్వల్ టు ది y అవుతుంది. రూట్ ఓవర్ 64 ఈజ్ ఈక్వల్ టు ది 289. y ఈక్వల్ టు రూట్ ఓవర్ 289. అంటే ఇక్కడ మనకి y వాల్యూ ఏమవుతుంది 17 సెంటీమీటర్స్ అవుతుంది. y వాల్యూ వచ్చేసి 17 సెంటీమీటర్స్. అంటే ఇది 17 సెంటీమీటర్స్, ఇది 17 సెంటీమీటర్స్, 17 సెంటీమీటర్స్, 17 సెంటీమీటర్స్. మనకు చుట్టుకొలత కావాలంటే వీటన్నిటిని యాడ్ చేసుకుని సరిపోతుంది. అంటే 70ని మనం 4తో మల్టిప్లై చేసుకోవాలి. సో 4 ఇంటూ 17 4 7 28 4 1 4 68 సెంటీమీటర్స్ అవుతుంది. దాని యొక్క చుట్టుకొలత అనేది పెరిమీటర్ వచ్చేసి 68 సెంటీమీటర్స్ అవుతుంది. సింపుల్గా ఏం లేదు, కర్ణాలు వచ్చేసి సమర్థీఖండన చేసుకుంటాయి, ఇంకోటి లంబంగా ఉంటాయి. సో దాన్ని మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి.